పిసిసి అధ్యక్షుడు అంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెబ్బ. పార్టీ మొత్తం ఆయన పెత్తనంలోనే నడుస్తుంది. ఒకళ్ళ అధికారంలో ఉన్న పార్టీ అయితే ఆ తరీకే అలాగుంటది. అయితే మన తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి సారు అధ్యక్షుడు. 3 ఏళ్ల పదవీ కాలం సుతా ఒడుస్తుంది. మళ్ళా సారు ముఖ్యమంత్రి అయ్యే హగో గందుకే కొత్తోళ్ళను పెట్టే పని నడుస్తుంది ఢిల్లీలో. చూద్దాం పాండ్రి మరి ఏడుదాకొచ్చిందా. కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరో ఇయ్యాల కూడా డిసైడ్ కాలే. సీఎం సారు, చిన్న సీఎం సారు, మంత్రులు హైకమాండ్ తోటి చర్చల మీద చర్చలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని నడిపే బరువు ఎవరికెత్తితే బాగుంటది, ఎవరైతే రువాడు చూపిస్తారు, సామాజిక వర్గాలేంది, సీనియారిటీ ఏంది అనే లెక్కల మీదకెళ్ళి నడుస్తుంది. ఇంకో దిక్కుగా పోస్ట్ కావాలనుకునేటోళ్ళు కూడా ఢిల్లీని అడ్డబెట్టి పార్టీ పెద్దలను కలుస్తున్నారు, నాకే వచ్చేటట్టు చూడాలని. అట్లనే వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా పెట్టేది ఉంది. 5 సీట్ల కోసానికి 10 మంది దాకా పోటీలు ఉన్నారు. సీనియర్లే కాదు, జూనియర్లు కూడా చాలా మంది అడుగుతుర్రట. ఎందుకంటే ఈ పోస్ట్ లోకి వచ్చిరంటే అటెంక పిసిసి అధ్యక్ష పదవికి అలకపోవచ్చని మనోళ్ళు ఆపొచ్చాన. మరి ఏ పదవి ఎవరికి వస్తుందో కానీ రుణమాఫీ మాత్రం పక్కా చేస్తామని ఢిల్లీలో మళ్ళొక పారి చెప్పిండు సీఎం సారు. 4-5 రోజులలో రూల్స్ చెప్తారట. పార్లమెంట్ లో సెంబర్ బడ్జెట్ పెట్టినాక మన అసెంబ్లీలో పెట్టి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మీదికెళ్ళి ఏమొచ్చేది తెలుస్తేనే కదా దేనికి ఎంత ఖర్చు పెట్టాలనే లెక్క తేలేది. అట్లనే సెంటర్ మంత్రులను మన మంత్రులు ఎంపీలు కలుస్తున్నారు. నియోజకవర్గాలకు కావాల్సినవి రావాల్సినవి అడుగుతున్నారు.